క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మెట్టు లూర్దిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి, మెట్టు టెక్లమ్మ, బోయపాటి జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత, మెట్టు థామస్ రెడ్డి, సుగుణ, అఖిల్, అస్మిత, గాదే ప్రవీణ్ రెడ్డి, రాణి, రోహిత్, అంకిత్, బాసాని ఆరోగ్యరెడ్డి, మర్రెడ్డి, కేబీ జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మేకల సొలోమన్ రెడ్డి కుటుంబాలలో మరణించిన ఆత్మల కొరకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు వారికి పరలోక భాగ్యం దయచేయమని కోరుతూ కొమ్మారెడ్డి గెట్ రోడ్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కోయిలకుంట్ల విచారణ రాచమల్ల వెంగల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, రాజేష్ రెడ్డి, గణేశ్వర్ రెడ్డి, హరితారెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు తెరేసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ కీర్తిశేషులు నందిక సుజాత గారి 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని నందిక, మణిబాబు, రూతు, సుమ, సుష్మా, కత్తిరీనమ్మ, జోస్ఫిన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయగూడ విచారణ కీర్తిశేషులు ఉచిల ప్రకాష్ రావు గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న కుసుమ రిక్కిమున్నకు దేవుని అపారమైన ఆశీర్వాదములు, ఆయురారోగ్యములు, సంతోష సమృద్ధి, మంచి భవిష్యత్తు ప్రసాదించమని సతీష్ కుమార్, జ్యోతిర్మయి, మరియమ్మ, శృతిక కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సమయం ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం. అనురాగ హృదయముతో ప్రియ యేసుని కొలిచెదము. ప్రభు పూజా సమయం ఇది అక్షర సమయం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని వదనం. వికసించెను తూర్పున ఉదయం, కనిపించెను దేవుని సదనం. ఆరాధనతో ఆనందముతో, ఆరాధనతో ఆనందముతో జీవన జ్యోతిని వెలిగింతుము. ప్రభు పూజా సమయం ఇది అర్చన సమయం, ప్రభు పూజా సమయం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవుడు చేసిన మేలులకై ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతలు చెల్లించుడు. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, గడిచిన కాలమంతా కూడా దేవుడు మన కోరిక మేరకు, మన యొక్క మనవి మేరకు, విన్నపం మేరకు ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడి ఉన్నారు. పునీత అంతోని మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరం కూడా దేవునికి మొరపెట్టుకున్నాము. ఎన్నో విషయాలు మొరపెట్టుకున్నాము. వాటిని మన యొక్క విశ్వాసం ద్వారా, పటిష్టమైనటువంటి విశ్వాసం ద్వారా ప్రకటించున్నాం. కాబట్టి ఆ దేవుడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తగిన రీతిలో పునీత అంతోని వారి ద్వారా మనకు మేలును దయచేసి ఉన్నారు. కాబట్టి నిండు మనసుతో, నిండు హృదయంతో, పరిపూర్ణ హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ దేవుని యొక్క మనం అర్పించే బలి ప్రీతికరంగాను యోగ్యరీతిగాను ఉండే విధంగా దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు మనము చేసినటువంటి పొరపాట్లను, తప్పులను గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ పరిశుద్ధ మరియమాతో సకల దూతలను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకట్టైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువు అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరముందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణంలో ఆచరించుటలో అతడు మాకు ఎల్లప్పుడూ అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ధర్మశాస్త్రము పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే, దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి నుపకారము చేయుట దాన బలిని అర్పించుట వంటిది, పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కల్మషమును విడనాడుట ప్రాయాచిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదని ధర్మశాస్త్రమే కట్టడి చేసెను. కనుక బలులు అర్పింపవలేను. పుణ్యపురుషుడు బలి పశువు క్రొవ్వును పీఠముపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యమున కెగసి పోవును. నిర్మాత్ములను అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు. ప్రభువుకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో
పిసినారి వారిగా కావలదు. చిరునవ్వుతో నీ కానుకను అర్పింపుము, సంతసముతో దాన ధర్మములను ఇమ్ముము. మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును ఆయనకి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారంగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహుకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనంగానిచ్చును. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయంగా అర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షవాతి కాడు. ఇది ఏలిన వారి వాక్కు. అందరూ నీతి మార్గమును నడుచువాని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువాని నేను రక్షింతును. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధన చేసుకుని నా పవిత్ర ప్రజను ప్రోగు చేయుడని ఆయన ఆదేశించును. ప్రభు న్యాయవంతుడనియు ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశమున చాటుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇజ్రాయేలులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుటూనే ఉన్నారు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింపుడు, బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేకూరిన మొక్కుబడులను చెల్లింపుడు. కృతజ్ఞతాస్తుతి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువాని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువాని నేను రక్షింతును. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. మానవ చరితకు మణి దీపం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. అప్పుడు పేతురు యేసుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్టి హింసలు అనుభవించురు. పరలోకముల శాశ్వత జీవితమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు దైవ గ్రంథ పట్టణాలు మనందరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని పాటించువారు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా పొందుతారు. ధర్మశాస్త్రము యూదులకు అది ఒక గ్రంథము, మోషే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రంలో 5 books ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ కదా. వాళ్ళకి ధర్మశాస్త్రము ఏం బుక్స్ ఉన్నాయి? జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యూట్రానమీ. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి మార్గ సూత్రాలు, ధర్మశాస్త్రము పాటించినచో, అది పాటించాలి అంటే మొట్టమొదటగా తెలియాలి కదా. తెలియాలి అంటే చదవాలి అంటే దానికి సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని కేటాయించాలి అంటే నీలో ఉన్న ఆత్మ ప్రేరణ కలగాలి. ప్రేరణ లేకుండా దేనికి కూడా మనము ముందుకు కొనసాగలేము. అదేవిధంగా ధర్మశాస్త్రములో చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు ఏమున్నాయి? నీవు పొందిన మేలులకై ఎల్లప్పుడూ కూడా బలిని అర్పించాలి, కానుకలు అర్పించాలి. వాళ్ళకి యూదులకు పవిత్ర స్థలం ఏది? స్థలము యెరూషలేము దేవాలయము. ప్రతినిత్యము కూడా వారు దేవుని యొక్క మేలును స్మరించుకొని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత భావంతో చేయాలి. ప్రియ సహోదరి సోదరుడు, అక్కడ కూడా ఏమి చెబుతుంది? అక్కడ వచ్చినప్పుడు మీరు ఒట్టి చేతులతో రాకూడదు. దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న కానుక వెళ్ళి అర్పించాలి. మనం అందరం కూడా పాత రోజుల్లో కూడా విలేజ్లో కూడా అర్పణలు అర్పిస్తాము. ఇప్పుడు అర్పిస్తున్నామా? లేదు, నిల్ కదా. వి రిసీవ్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాము. దేవాలయానికి చర్చికి వచ్చే సమయంలో అందరము కూడా ఒట్టి చేతులతో వస్తున్నాము కదా. మీరు దేవాలయానికి వచ్చినప్పుడు కానుకలతో, చిరునవ్వుతో ఇచ్చే కానుక దేవుడు అంగీకరిస్తాడు. పిసినారితో ఇచ్చే కానుక స్వీకరించబడదు. దేవుడు అధికంగా మనల్ని దీవించాడు, అధికంగా ఆశీర్వదించాడు. అనారోగ్యంతో బాధపడితే వెళ్ళి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టాలి. దేవుడు నిన్ను సకల ఆపదల నుండి, సకల అనారోగ్యం నుండి కాచి కాపాడుతున్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చే కానుక ఏమిటి? నీవు డబ్బు అవసరమా దేవుడికి? లేదు. ఇంకేం అవసరం దేవుడికి? నీ మంచి హృదయము, మంచి మనస్సు కావాలి కదా. చిరునవ్వుతో ఇచ్చే కానుక దేవుడు అంగీకరిస్తాడు. పిసినారితనం చేయకూడదు ఎప్పుడైనా. వాట్ ఆల్ వీ హ్యావ్, మనకున్నదంతా కూడా దేవుడిచ్చిందే. ప్రభువా నీవిచ్చావు. మీకు పునీత అంతోని వారి ద్వారా మీరు ఎన్నో కోరికలు కోరుతారు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు దయచేస్తాడు. నిన్ను బట్టి కాదు, నీ వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి. నామకే వస్తే వచ్చి గంటసేపు కూర్చోటి పోవడం కాదు. దేవాలయానికి వచ్చినప్పుడు మనం అందరూ కూడా ప్రిపేర్ అయి రావాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఉదారత్వం గలవాడు. గాడ్ ఈజ్ సో జనరస్. బీ జనరస్ ఆల్సో యూ యువర్ సెల్ఫ్ కదా. దేవునికి కానుకలు ఇచ్చుటలో పిసినారితనము చేయరాదని ధర్మశాస్త్రము క్లియర్గా వారికి చెప్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ బియాండ్ యువర్ కెపాసిటీ. దేవుడు అడిగేది మనల్ని నీ శక్తి కొలది కదా. నీకు ఉన్నదానిలోనే ఇవ్వు, లేని దాని గురించి ఆలోచించవద్దు. దేవుడు మనల్ని ధనికులుగా చేశాడు. కానీ మనం ఇచ్చే కానుక ఏమిటి దేవుడికి? దేవుడు కొంతమంది వచ్చే కానుక ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి వచ్చి దేవుడికి కానుకలు సమర్పిస్తారు పునీత అంతోని ద్వారా. దేవుడు నాకు మేలు చేసి ఉన్నాడు, అందువలన నేను దేవుడికి కృతజ్ఞత భావంతో ఉంటానని తెలుస్తుంది. ప్రియా సహోదరి, దేవునికి బలి సమర్పించే సమయంలో
మీ హృదయాలు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా లేకపోతే నీ శరీరం ఇక్కడ ఉంది కానీ నీ మనసు మాత్రము ఆశీర్వదించబడదు. దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులై జీవించాలి. పవిత్ర బలి, జీవ బలి, కృతజ్ఞత బలి, ప్రతి దివ్య బలి పూజ అనేది కృతజ్ఞత బలి. దేవుడు తన కుమారుడికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత నిర్వర్తించాడు. ఆ తర్వాత మరణ పునరుత్థానాల ద్వారా తాను మహిమపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ధర్మశాస్త్రంలో ఏ విధంగా ఉందో అది యూదులకి కఠినంగా పాటించేవారు. ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. ఇఫ్ యూ క్యారీ ద బైబిల్ టుడే, టుమారో ఇట్ విల్ క్యారీ యూ. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకొని చదివితే వృద్ధాప్యంలో అది నీకు తోడుగా ఉంటుంది. నీ కొడుకులు పిల్లలు అందరినీ విడిచిపెడతారు. చివరికి నీకు మిగిలేది, వృద్ధాప్యంలో నీకు తోడుగా ఉండేది బైబిల్ మాత్రమే. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా మీరు బైబిల్ని, పవిత్ర గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవడానికి ప్రయత్నించండి. యూ హ్యావ్ గాట్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ నో టైమ్ ఫర్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము బైబిల్ చదవడానికి? స్టోరీ బుక్స్, సీరియల్స్, అది ఇది పొద్దులు 7 గంటలకు మొదలు పెడితే 10:30 దాకా కంటిన్యూస్లీ కదా. వేర్ ఇస్ టైమ్ ఫర్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నో టైమ్, నో టైమ్, నో టైమ్. గివ్ టైమ్ ఫర్ గాడ్. God is not asking you to give the 10% of your income. You should give 10% of your time to God. What is time? 24 hours are there. Hardly we give time, only 1 hour to God. 24 hours time. What is the time? 2 గంటల 40 నిమిషాలు దేవునికి కేటాయించాలి. కేటాయిస్తున్నామా? కేటాయిస్తున్నాం. చెప్పండి, మీ యొక్క సాక్షికి మనస్సాక్షి మీరే కదా. We have time for everything, no time to read the word of God. ప్రార్థన చేసే కుటుంబము ఎల్లప్పుడూ కూడా నిలబడుతుంది. ప్రార్థన లేని కుటుంబము చిన్న భిన్నమవుతుంది. కాబట్టి దేవాలయంలోకి వచ్చినప్పుడు గురువు ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు మనము చేసినటువంటి పొరపాట్లు, తప్పులు జ్ఞాపితికి తెచ్చుకొని దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాము అని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించిన తర్వాత కొద్దిసేపు మౌనం వహించి ఏమన్నా, సర్వశక్తి గల సర్వేశ్వరుడితోనూ సహోదరీ సహోదరులారా మీతోనూ పాప సంగీతనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను పాపం చేసి ఉన్నాను. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు అని మన యొక్క హృదయాన్ని తాకుతూ పశ్చాత్తాపాన్ని వెలిపించుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకున్నామో అక్కడి నుంచి మనల్ని దేవుడు తన యొక్క ఆత్మశక్తి ద్వారా పవిత్రులుగా చేయబడుతున్నాడు. ఆ సమయంలో మనం ఎప్పుడైతే పవిత్రులుగా మీరు ఉన్నాడు కాబట్టి దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులై ఉండు. ఏ విధంగా? మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క చేతల ద్వారా దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. గుడి నుంచి బయటికి పోగానే వేరే వారి గురించి విమర్శించడము, వేరే వారి గురించి తిట్టడము, ఇవన్నీ కూడా ఇది సైతాను క్రియలు. పవిత్రాత్మ శక్తి ఇక్కడ ఉంది. ఒకసారి మనం బయటికి వెళ్ళగానే దుష్టాత్మ, ఈవిల్ స్పిరిట్ విల్ అటాక్ యూ. యూ విల్ బి రెడీ టు అట్ ద డోర్ పోస్ట్. వెన్ యూ కమ్, మనము వ్యక్తిగతంగా వస్తున్నాము. ఎప్పుడైతే మనము సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత యు ఆర్ నాట్ గోయింగ్ అలోన్. మనం ఒంటరిగా వెళ్తలేము. భూ దిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏమి చేసినా కానీ, మీ పనుల యందును, చేతల యందును, క్రియల యందును నేను నీకు తోడుగా ఉన్నాను. డు నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. భయపడకుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. జీసస్గా వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను. పేతురు కూడా ఈరోజు మేము అన్నీ వదిలిపెట్టాము, మాకేంటి లాభము? తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టాము, కానీ మాకేంటి లాభం? లోకమిచ్చు శాంతి నేను ఇచ్చినది కాదు, నేను ఇచ్చు శాంతి నిత్య జీవితము, నిత్య జీవము. అది లోకమిచ్చేది కాదు. అది కలకాలము మీతోనే ఉంటుంది. కలకాలం నీతో ఉండాలి అంటే మనము క్రీస్తు శిష్యరికంలో ఎటువంటిది? స్వార్థం లేకుండా త్యాగం.
క్రీస్తును అనుసరించాలంటే త్యాగం కావాలి. గుడికి రావాలంటే నీ యొక్క సమయాన్ని త్యాగం చేయాలి. దేవుడు నీతో ఉండాలి అంటే, నీలో ఉండాలి అంటే, నీ కుటుంబంతో ఉండాలి అంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ పర్సనల్ టైం. గివ్ టైమ్ టు గాడ్. అది చేయలేకపోతే దేవుని వ్యతిరేకంగా ఉంటాము. పేతురు కూడా మనం చూస్తున్నట్లయితే విచారణకు గురువులందరూ దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు గురువులు. ఆ గురువులందరూ కూడా తమ యొక్క స్థానాన్ని, ఇంటిని, తల్లిదండ్రుల్ని, అన్న చెల్లెల్ని అక్కడిని అందరిని వదిలిపెట్టి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళి వారు అక్కడ సేవలు అందిస్తున్నారు. నన్ను అనుసరింపువారు వాడు తనను తాను త్యజించుకొని నన్ను వెంబడించి తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించవరు. మీకు జ్ఞానస్నానం ఇచ్చినటువంటి గురువుల కోసం ప్రార్థించండి. దేవుని ద్వారా అభిషేకం పొందిన ప్రతి గురువు కూడా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రియా సహోదరి సోదరుడు, ప్రతి ప్యారిష్లో కూడా గురువుని చూసుకునే బాధ్యత ప్రజలది. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలిపెట్టారు, అన్నదమ్ములు వదిలిపెట్టారు, అందరినీ వదిలిపెట్టారు. అదిలోటి ఏమీ తెలియని ప్రదేశానికి వెళ్ళి అక్కడ సేవలు అందిస్తున్నారు. కానీ దైవ ఆత్మ చేత, పవిత్రాత్మ చేత వారు నడిపించబడతారు. మ్యాన్స్ కోఆపరేషన్, గాడ్స్ గ్రేస్ హ్యూమన్ కోఆపరేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దేవుని యొక్క అనుగ్రహము, మానవుని యొక్క సహకారము రెండు కూడా రైలు పట్టాల మీద రైలు నడిచే విధంగా ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు అభిషక్తుల్ని కొన్నిసార్లు ద్వేషిస్తాము, దూషిస్తాము. అది నోటికొచ్చిన మాట్లాడు. హూ ఆర్ యూ టు జడ్జ్ అదర్స్? మీరు తీర్పు చేయకుడి. మీరు ఏ విధంగా తీర్పు చేస్తారు అదే తీర్పు నీకు కూడా వర్తిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ స్పీక్ అబౌట్ అదర్స్, ఇల్ అబౌట్ అదర్స్. ఫర్ వాట్? ఆర్ యూ పర్ఫెక్ట్? ఆల్ రైట్, ఆర్ యూ పర్ఫెక్ట్? ఈస్ దర్ ఎనీబడి ఈస్ పర్ఫెక్ట్ హియర్? నో బడీ ఈస్ పర్ఫెక్ట్. వి ఆర్ ఆల్ వాజ్ ఇంపర్ఫెక్ట్. అంత పర్ఫెక్ట్ కాదు. వెన్ యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్, హౌ కెన్ యూ డిసైడ్ అండ్ జడ్జ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది అదర్ పర్సన్? లుక్ ఇంటు యువర్ సెల్ఫ్, ఫస్ట్ యువర్ సెల్ఫ్, ఇంటు యువర్ సెల్ఫ్. కాబట్టి ఆత్మ పరిశీలన చాలా అవసరము. త్రిబుల్ R. వాట్ ఈస్ ద త్రిబుల్ R? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రిఫ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రియాక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవాలి, ధ్యానించాలి, స్పందించాలి. ఇవన్నీ మనం చదువుతాము, పక్కన పెడతాము. ధ్యానిస్తున్నామా? లేదు. మనకి దేవుని చేత, దేవుని వాక్కు ప్రకారం జీవించాలి అంటే చాలా చాలా శక్తి అవసరము. ప్రభువా ప్రభువా అంటూ సంబోధించేవాడు నా శిష్యుడు కానేరుడు. ఎవడైతే నా మాటను ఆలకించి ఆచరించి పాటిస్తారో నిజమైనటువంటి శిష్యులు. క్రీస్తు ప్రభు మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులు అయి ఉండండి. పవిత్రమైనటువంటి దివ్య బలి పూజ యోగ్యరీతిగా ఉండాలి అంటే నీలో ఎటువంటి పాపం ఉండకూడదు. పాపం మనసుతో, పాపపు వ్యక్తిత్వంతో మనము ఈ యొక్క దేవాలయంలో అడుగు పెడుతున్నాము. పవిత్రుడైనటువంటి దేవుడు నీ యొక్క దివ్య బలిను నిండు మనసుతో, నిండు హృదయంతో అర్పించే బలి స్వీకరిస్తాడు. ఏదో గంట సేపు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. దివ్య బలి పూజ 7 గంటల కంటే 7 గంటలు స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు ఉండాలి ఇక్కడ? బిఫోర్ 15 minutes యూ షుడ్ బీ హియర్ కదా. సినిమాకి, థియేటర్కి అయితే ½ an hour ముందుకు వెళ్తాము. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే గంట ముందు ఉంటాము. కానీ దివ్య బలి పూజకి రావాలంటే 5 minutes లేట్, 10 minutes లేట్, 15 minutes లేట్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ అటెండింగ్ ఫర్ ద మాస్. దట్స్ వై మీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూడడు. నీలో ఉన్న ఆత్మ, నీ మంచి మనసుతో వచ్చావా, మంచి హృదయంతో వచ్చావా, ఏ ఉద్దేశంతో ఈ దేవాలయానికి వచ్చావు? మార్కెట్ పోయినట్టు లిస్ట్ రాసుకొస్తాం. దేవునికి లిస్ట్ ఇస్తాం కదా దేవుడికి. ఐ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దిస్ వన్. సూపర్ మార్కెటా? చర్చ్ ఏమన్నా కాదు కదా. ఈవెన్ ఇఫ్ యూ ఆస్, మీ యొక్క హృదయ కోరికలు మీరు అడగకముందే మీ హృదయ కోరికలు నాకు తెలుసు. మీరు భయపడిన అవసరం లేదు. మీ హృదయ కోరికలు, అంతరంగపు కోరికలు నాకు తెలుసు. డు నాట్ కమ్ టు మీ ఆల్ వర్ హెవీలీ బర్డన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. భారముచే అలిసొలిసిన సమస్య జనుడారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని దయచేస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సరెండర్ టు ద లార్డ్. ట్రస్టింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఎంట్రస్టింగ్ ఎవ్రీథింగ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ మోర్ ఇంపార్టెంట్. You are here. By the time mass gets over, your mind will be moving around 3 times in the whole city. No? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. ఇక్కడ కావాల్సింది
ప్రభు అయిన దేవుని నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో, నిండు శక్తితో నీ యొక్క పూర్తి వ్యక్తిత్వము, పూర్తి మనసు ఇక్కడ ఉండాలి. మనిషి ఇక్కడ ఉన్నావు, ఇక్కడ మాసాయి లోపల 3 సార్లు తిరిగి వస్తుంది సికింద్రాబాద్ మొత్తం కదా. ఇక్కడ కూర్చుంటావు, మరి పూజ అయిపోతారు ఏం చేయాలి, పూజ అయిపోతే అక్కడికి పోవాలి, పూజ అయితే అక్కడికి పోవాలి. వేర్ ఇస్ యువర్ మైండ్ కదా, లేదు. కాబట్టి నీవు మొత్తం మర్చిపో. ఒకసారి దేవాలయంలోకి వచ్చావు కాబట్టి నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటున్నావు. మీరు ఎటువంటి ఆందోళనకు చెందన అవసరం లేదు, ఎటువంటి భయానికి గురిన అవసరం లేదు. ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే. డూ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. సర్ ట్రస్ట్ మీ అండ్ ఎంట్రస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్. పేతురు చెప్పాడు, మీ సమయాన్ని అంతటిగా పక్క పెట్టారు. మేము మా సమయాన్ని, మా యొక్క విలువైనటువంటి ఆఫీస్ వర్క్ అన్ని పక్కన పెట్టారు. ఎందుకు? దేవునికి మీరు మీ కుటుంబాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చింది దేవునికి దీవెన ఆశీర్వాదం. కాబట్టి లోకమిచ్చు ఆస్తి అంతస్తు మనకు ముఖ్యం కాదు. దేవుడు ఇచ్చు నిత్య జీవితం. ఎక్కడ నిత్య జీవితం అనేది క్రీస్తు ప్రభువు శరీర రక్తాల ద్వారా మనకి అది ఇవ్వబడుతుంది కదా. క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించే ముందు ఒకసారి ఆలోచించండి, నేను క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించడానికి నేను అర్హుడునా కాదా? వి కమ్ అన్ప్రిపేర్డ్. అయోగ్య రీతిలో సప్రసాదాన్ని స్వీకరించిన వారికి అయ్యో అనర్థం. పునీత పౌలు చెప్తున్నాడు, అయోగ్యతతో స్వీకరించవద్దు. ఇఫ్ యు నో దట్ యు ఆర్ సిన్నర్, గో ఫర్ కన్ఫెషన్ కదా. కన్ఫెషన్ లేదు, ఏం సంవత్సరానికి ఒకసారి, చల్తా హై టైప్. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద ఫేత్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ ఆల్. యాజ్ ఫర్ as పాసిబుల్ ట్రై టు గో ఫర్ కన్ఫెషన్. దివ్య బలి పూజ మీరు పాల్గొనే సమయంలో యోగరీతిగా ఉండాలి. అయోగ్య రీతి పాల్పంచుకో నష్టపోయేది ఎవరు? మీరే. దేవుడు ఏం నష్టపోడు. కాబట్టి మనమందరం కూడా మన సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని పక్కన పెట్టి పవిత్రమైనటువంటి ఈ సమయంలో వచ్చి ఉన్న పేతురు చెప్పినట్టుగా అంతా వదిలిపెట్టాము. కాబట్టి మీకు సమర్పిస్తున్నాము. కాబట్టి మనం అర్పించే ఈ బలి పవిత్రంగా ఉండే విధంగాను పునీత అంతోని వారి ద్వారా ఎన్నో మిరకల్స్ జరుగుతున్నాయి. మిరకల్స్ ఉత్తర ధరవు నీ విశ్వాసము 100% ఆఫ్ యువర్ ఫెయిత్, నాట్ హాఫ్ ఆఫ్ ఫెయిత్. కావున మనమందరం కూడా క్రైస్తవ ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పిందో క్రైస్తవ తిరుసభ పాఠాలు ఉన్నాయి. ప్రీసెప్ట్స్ తిరుసభ కట్టడలు 6 తెలుసా అందరికీ? లేవు. తిరుసభ కట్టడలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా చేయాలని ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ తిరుసభ గురించి తెలుస్తూ ఎల్లప్పుడు కూడా ప్రతి దివ్యపల్లి పూజలో పాల్గొనబోయే ముందుగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ముందుగా 5 minutes బిఫోర్, 10 minutes బిఫోర్. ఆర్ యూ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్? యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ అట్ ఆల్ కదా. ఇఫ్ యూ గో లేట్, వీఆర్ ద లూజర్స్. ఇఫ్ యూ కమ్ లిటిల్ ఎర్లియర్, యు ఆర్ ద గెయినర్ కదా. కాబట్టి కమ్ ప్రిపేర్డ్ ఆల్వేస్. వీఆర్ నాట్ మషిన్స్, నో మెకానికల్ గోయింగ్ అండ్ ఆల్ దట్. వీఆర్ ద హ్యూమన్ బీయింగ్. స్పందించాలి. దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా మనకు లభిస్తుంది కాబట్టి స్పందించాలి. తర్వాత కార్యక్రమం మన క్రియల్లో చూపించాలి. కాబట్టి అటువంటి దైవానుగ్రహాన్ని దయచేయమని ప్రత్యేకంగా క్రైస్తవుడిగా చెప్పుకుంటే సరిపోదు. ఆ క్రైస్తవత్వాన్ని క్రియారూపంలో చూపాలి. ఏ విధంగా దేవుడు పవిత్రుడ, మీరు యొక్క ప్రవర్తన, మీరు మాట్లాడే మాటలు, చేసే క్రియలు ఎదుటి వారికి ఈ వీరు నిజమైనటువంటి క్రైస్తవులు అని చెప్పాలి. సిలువ వేసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? యూఆర్ నామినల్ క్రిస్టియన్స్ డూయింగ్ ఆల్ థింగ్స్ రాంగ్ థింగ్స్ అండ్ నాన్ సెన్స్ దే ఆర్ అవుట్ సైడ్. నీ క్రియల ద్వారా వేరే వారు మనకు గుర్తించాలి నిజమైనటువంటి క్రైస్తవులు అంటే వీరు. ఎందుకంటే మాట ఎదుటివారికి ఒక ఆహ్లాదకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడలే మాటల ఎదుటివారికి ఒక విధంగా ఉండకూడదు ప్రియా సహోదరి సోదరుడారా. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుని యొక్క వాక్కును పూర్తిగా తెలుసుకొని అవి పాటించడానికి తగినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నీరాజనమిది నిఖిలేశ్వరా, ఈ దాసుని కానుక మన్నించవా. నీరాజనమిది నిఖిలేశ్వరా. నిఖిలేశ్వరా,
నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. సహోదరి సోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తులపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదాము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీస్వ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రేమగల సర్వేశ్వర, మేము అర్పించి ఈ కానుకలను ఆశీర్వదించి పవిత్రపరపము. నీవు పునీత పాదువాంతోని వారి ద్వారా నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందజేయనట్లు ప్రోత్సహించిదివి. ఆ విధముగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయంలో ప్రజ్వరిల్లునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు తెరిచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనం అనంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారవు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందును పరిపూర్ణలు చేయుడు. ఉత్థానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. ప్రత్యేకంగా మన కుటుంబంలో చనిపోయిన వారి కోసము ప్రార్థించుదాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలేగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవన భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరకబడును అని ప్రభు వాగ్దానం ఇచ్చిన్నాడు. ప్రభు తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభించే ముందు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసుకుని ఆరంభించేవాడు. ఇది చూసినటువంటి శిష్యులు ఒక ఆశ్చర్యంతో, ఒక ఆసక్తితో అడిగారు, మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు కనుక మాకు కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించండి అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆసక్తి ఉండాలి, ఆసక్తి లేకుండా ఏది కూడా ముందుకు జాగదు. కాబట్టి ఆ ప్రభు నేర్పించాడు ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా జపించవచ్చు, యూనివర్సల్ ప్రేయర్ కదా. కాబట్టి మనం పని ప్రారంభించే ముందు పరలోక జపాన్ని మరి మాత్రం స్మరించుకుంటాం, మంగళవాతం చెప్పుకుంటాను. కాబట్టి పరలోక ప్రార్థనలో హరిబరి కాదు, పలికే ప్రతి మాట హృదయంలో నుంచి రావాలి, కానీ పెదవుల నుంచి మాత్రం కాదు. కాబట్టి రెండు చేతులు చాపుతూ ఆ పరలోక ప్రార్థన ద్వారా దేవుడు మనకు కావాల్సిన అవసరాలను దయచేయమని ఆ పరలోక ప్రార్థన ప్రభు నేర్పించాడు. కాబట్టి ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి, అన్ని అపాయముల నుండి, శోధన నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలని సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు వసికినటువంటి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపను పరిహరించిన వారు, ఈ యొక్క పరలోక ప్రేమ విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనలను నిత్యజమునకు చేర్చురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం మరియ తనయుని మధురాహారం, ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం. ఆత్మల నింపే అమృతపానం, ఆత్మల నింపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం, ఇదే జీవాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లయితే కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లే చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని నవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రేమగల సర్వేశ్వర, నిత్య జీవనదాయకమైన ఆహారం భుజి దీనతతో మనవి చేయుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ద్వారా వారిని సంస్మరణ సందర్భంలో సంకేతాత్మకంగా మేము నిర్వహించి పవిత్ర కార్యము మాకు ఎల్లప్పుడూ సంపూర్ణ రక్షణను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాదుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షక పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పరుచున్న నిరుపమానపు ప్రసన్నము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను
ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేర్దల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించిదిరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాపమాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరు కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి ముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరుల పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములను ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరు కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాను దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేర్చునని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును
అన్ని వేళ దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మీ దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమను ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూపై మీ నిరంతరము మీపై నిలుచునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శం మిమ్మును మీ తలంపులను దైవమాన సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారిలో కలిసి నిత్యశాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమతండ్రి గృహమందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకుని విచ్చేదురుగాక. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో ఆనందంగా సంతోషంగా జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేసువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేసువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ, లెక్కించలేని మేలులు చేసావయ. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం.